అది కర్ణ సందు నాదం తిరిగిన దండం అయిపోతాను నీ కొలు అది మరి అద్దె కనుక పొద్దున బస్సు బాగా అరగించిన ఎల్లగానికి బొమ్మలు ఊరి ఎల్ల గంగ ఉద్యోగం తీయాల బసవదేవుడు కంటే ఉరకనియాల ఆ ధనాదంతర ధనమాట గంతుడు రాను బాగుంటే భ్రమణాలు వేడికి రానవచ్చరా ఇంటి ముందుకు రానవచ్చరా రామ 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 పడిగా విప్పి ఆ తలుపును కొట్టిండు. మరి ఆనాడు చూసిన అమ్మవారు బాలవతి దేవి భర్త ఆనాడు చూసిన బాలమామిడి పండు అమృత మామిడి పండు తెచ్చినాడు. బాలమామిడి పండునేమో బంగారు కూరగిలో రసం పిండుకొని తాగింది. ఆ తల్లి గర్భాన చక్కని సంతానం అయింది. అమృత మామిడి పండునేమో అన్నారి పొండని అటుకుల మీద దాచిపెట్టుకున్నది. మరి ఆ శుక్రవారం చక్కని గడియ రోజు కన్నా తల్లి తడిబెడి దానం వేసి తల కురులు ఈరబోసుకున్నది. పళ్ళని పరుపుల మీద వండుకున్న ఆ తల్లి చూసిన తలుపు సప్పుడిన పడ్డదమ్మా. ఎవరో తలుపులు కొట్టిన అయినా తల్లి అనుకున్నదే. నా భర్త పోయి వచ్చిండు. వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళ కట్టసుకొని నా భర్తతో చెప్పుకుందామని వచ్చిలు. వాళ్ళు ఎవరైనా పర్వాలేదు నేను ఇంటి ముందర పోయి తలుపులు తీసి వాళ్ళతో నా భర్తను మాట్లాడమంటున్నానే. అమ్మవారు బాలవతి దేవి భవనాల కత్తాది కాదు రామా వేడి కత్తాది బాలవతి. లేచింది రానరాని తలుపుల వేడికి వచ్చింది. ముక్కి గొల్లాలు సిక్కి తాళాలు తీసింది. రెండు తలుపులు కుళ్ళలు వేసినాయి. అవ్వా తలుపులు ఓపెన్ చేసిందో ఆ పన్నెండు తిరుమల ప్రథమ నాగన తర్వాత సేరు ఎంత పడుకున్నదో అంత పడుతుంది. ఎంతుడు సేరు కట్టుకొని స్వర్గం తలుపులు తీసింది. కాబిడ్డకి ఏమెరక అయ్యో ఎవరు లేరు కావచ్చని ఇంటి లోపల ఉన్న తల్లి చూసిన కడపవతలకి వచ్చింది. అరుగుల మీదకి వచ్చింది. అక్కడ ఇక్కడ చూసింది. ఎక్కడ కనబడతలేరే అవ్వా. ఉన్నది కానీ అవో పన్నెండు తిరుమల ప్రథమ నాగన సమయం అనుకుంటానంట. అవో రాను బాగా వెనక దుడుకుడు కొడతాను గుట్టలు మొత్తం తలనెల్లా ఆ మంచకి కట్టింది చుట్టుకొని ఆ సర్పవాడు ఉండని. ఆ తల్లి ఎక్కడ చూసినా ఎవరు కనబడతలేరు. ఆ తల్లి అనుకున్నది వాళ్ళకి గాలి అడి గాలి సుడిగాలి అటవైన గాలి వచ్చింది. గాలి కొట్టి ఆ తలుపుల సప్పుడు అయింది కావచ్చు. ఏమి తెలియని తల్లి ఎట్టి తల్లి ఎడుతురాలు గుడ్డి తల్లి గుణవంతురాలు ఏమి తెలియని తల్లి చూసినవా కలిమాయక ఆ తల్లికి ఏమెరుగా ఇంటి ముందరికి వచ్చిన ఆ తల్లి చూసినా ఎక్కడ చూసినా ఎవరు కనబడకపోతే లోగిళ్ళలో మళ్ళీ ఈ గొల్లాలు సిప్పి తాళాలు పెట్టింది. ఆ తల్లి చూడు బాలవతి దేవి భర్త పక్క పండు వండుకున్నది. పండుకున్న తల్లి చూసినవా తల నిండా తానం చేసిన తల్లి కురులు మంచం కింద ఆరేసుకొని పండుకున్నదమ్మా. రామ 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 తలకులంటే ఇంటికి నీరబోసుకునే ఆ తల్లి చూసిన మంచం కిందకి ఇంటికి రాలాడ వేసింది.
ఆ తల్లి భర్త పక్క పొంటి వండుకున్నదే అవ్వ ఆడభర్తలు వండుకొని ఉండగా ఆడవిల్ల బాలవతి గంతుడు భార్య పురుడు గంతుడు కిందికి వదిలిపెట్టిందా నీ మన మంత్రిగా ఆనాడు బావుని కాలు కోరుకాడ మోలు పడితే చుక్కబొట్టు దాకా చూసిండే కూరలు గుళ్ళ కూరలు దేవుడు పెట్టనుడు 5 గుళ్ళలు 5 దగ్గర వరుసుకురాడు కూర మీసాలు కలవాడు కంకడేసి కనుకుంటూ పిరికడేసి మీసాలు కలవాడు ఆ బావని చూసే వరకు నిమ్మూరు మంత్రి నా బావ ప్రాణం ఎట్ట తీస్తారా అని అగో మరి బావ దగ్గర కూర్చొని అగో పడగ విప్పుకొని అతడు బావని చూసిండు ఊరు మంది అవు రాజు అమెరికా మారాదంటే మా ఇంటి దేవుడు అని అవు తెల్లారు లేతే నా బావ పాదాలు కడుక్కొని పైదళ్ళు పోగొట్టినే ఒకవేళ నా బావ ప్రాణం ఎత్తే నా తెల్లముండదు అనుకోని బావను కనుక చూడు కాలుకోరు కడమూలు పెడితే తుక్కబొట్టు దాకా చూసిండు భావనల్లా కళ్ళ చూసినా ఒకవేళ దుడు తీద్దరేమో అవు నా తెల్లముండే తట్టున్నదని నిమ్మూరు రాదురేమో నా భరతుడి బాధ ఉన్నది అందుకే అంటారు భర్తలు దాచుకొని ఏడ్చే భార్యను ఎంతమంది లేరు భార్యను పోగొట్టుకొని ఏడ్చే భర్తలు ఎంతమంది లేరు అన్నదమ్ములు పోగొట్టుకొని ఏడ్చే అక్కయ్యలను ఎంతమంది లేరు అన్నదమ్ములు పోగొట్టుకొని ఏడ్చే అక్కయ్యలను లేరు అక్కయ్యలను పోగొట్టుకొని ఏడ్చే అన్నదమ్ములు ఎంతమంది లేరు కడుగుకొని నా తెల్ల ఎంత ఎట్లా అనుకుంటాను నీ పోలు రాదునే మరి భగవంతుడు అప్పటికైనా ఇప్పటికైనా అందుకే అంటారు భార్యలు పోగొట్టుకొని ఎట్టే భర్తలు ఎంతమంది లేరు భర్తలు పోగొట్టుకొని ఎట్టే భార్యలు ఎంతమంది లేరు ఇక కనుక చూడు అయ్యో నా తెల్ల బాలవతి కనుక చూడు ఓ తెల్ల బాలవతి ఇక నీ భర్త ప్రాణం పోతే తెల్లో ఆగో నిన్న కనుక చూడు ఇవాళ నట్టింట నిన్ను పుట్టి మించిపోయిన రీతైతే తెల్ల రాగా ఏడలకి నువ్వు పుట్టిన రొమ్ము నువ్వు చేసిన ఓ తెల్ల బాలవతి బావ ప్రాణం పోయినాక ఒకవేళ చూడు మన పక్క పంటి ఇంటి ఎవరన్నా నీ ఇంటి పంటోళ్ళు పెళ్లిళ్ళ రోజు అంటారు కదా ఇంకా అమెరికా మారాదు బాగా వెనక చూడు అగో పిలుపులు ఇలా కూరలు పట్టాలంటే రోజులు పట్టాలి 5 రోజులు పట్టాలంటే ఓసలు నువ్వు పక్కన పందిరికాడ వేయినాక అవి 100 దాకా ఉండి అంటారు కదా ఓ తల్లి బాలవతి నువ్వు దూరం ఉండు నువ్వు భర్తను చదువుకున్న బాధ్యతలు ఆయన నువ్వు 5 రోజులు వంట నిద్రపో కూరలు వంట నిద్రపోతే నీ చేతికి ఇద్దరా అయ్యా ఓసల్లో బాలవతి భర్త ఆడదానికి నిందలు వస్తాయి భర్తలే ఆడదానికి ఇంకా నిందలు వస్తాయో నలుగురున్న కాడ నవ్వుతుంటారు కదా భర్తలు రాసుకున్న దానికి అన్న 2 ఉండగా ముగ్గురున్న కాడ ముద్ర పడితే గా ముండకే రండి లోకం అంటారే ఓసల్లో బాల
కుళ్ళ పేరున్నారు అవి వెంబడ రాజుల కుళ్ళు తెల్లకుండా అమ్మాయి ఇల్లు కలిగి ఉండాలని అవి ఆడపిల్లలు కోరుకుంటానే ఆట అయ్యా బాబా ఎవరిగా పన్నెండు తిరుమల ప్రతాప నాగన్నక నాడు రారాని గోపానికి వచ్చింది రారాని గోపానికి వచ్చింది రారాని గోపానికి వచ్చి ఎడవడొక్కలోనా 7 గంటల మీద తల్లి వీడొక్కలో నేను చూడు 10 గంటలు ఇచ్చింది అదో తెల్లవారక ముందు పోనాని ఇంటిలో చూడు 4 మూల చూసింది అగో తూపురకుంటే కనుక చూడు 12 తిరుమల ప్రతాప నాగన్న ఎప్పుడు బయటికి వెళ్ళింది మరి కాడు మీద ఇంటికి వెళ్ళిపోయి కానీ మరి అప్పుడు రాజు పండుగ కాడ బాగుంటే వరకల్లా ఇప్పటికప్పటికల్లరు అబ్బా నిర్దలు అన బాగుంటుంది కదా అన్నరే పండుగల కాడ రాజు మా బలాలు రాజుకే తొడ్డైతుంది రాజు నురుసులు కాకుతాండు అయ్యో బామా బామా బాలవది బామా బాలవది అని మంచం మీదికి వెళ్ళి రాజు మంచము కింద పడ్డనే అయ్యో బామ నాయి బామ నా భార్య అయ్యో బామ నాయి బామ ఓ బామ ఓ బామ బాలవది బాలవదో నిర్వేన కాడగాలి ఓ బామ ఏ పురుగు పుట్టినాదు ఓ బామ ఏ తేలు కలిసినాదు ఓ బామ భగవంతుడు సంతాన పరమించినప్పుడు అడుగుతాడాట బిడ్డ నేను మీ అమ్మ కడుపులేస్తానా నువ్వేనాక మీ అమ్మని తోలుతావా అయ్యని తోలుతావా తాతను తోలుతావా అమ్మని తోలుతావా అంటే ధైర్యం కళ్ళ పిండం అయితే ఎవరిని తోలని అంటదాట ఒకవేళ ధైర్యం తక్కువ పిండం అయితే రామరన్న తోలుతావా అయ్యనన్న తోలుతాడట ఓ బాబా ఇవాళ మన కొడుకు నన్ను ఇతని ఒప్పుకోవచ్చునే అయ్యానికి కొడుకు ఉంటేదాకా ఓ బాబు నేను అన్నం ఉంటలేనే ఓ బాబా వాటి రోజుల్లో నా భార్య ఓ బాబా బాలవరి దేవికి కొండవారిళ్ళల్లో గా తల్లి రాజేశ్వరమ్మ కన్న తండ్రి నాగయ్యా మనవల బాబా ఇవాళ ఒక్కొక్కడికి ఒక ముగ్గురు బిడ్డలు మాకేమరం సరుకొని వాళ్ళు ఎంతో మురిసిపోయిండు బాబా వాళ్ళెంతో కొడుకైనాక కొడుకును దాచుకొని ఈ అడాది బట్టి కొడుకు మీద పాట పాడుకుంటలేరా బాబా బాబా వాళ్ళ లెక్క కాదే ఓ బాబా ఒక్క కొడుకు గంటవగా అయ్యలేని పొగరడాని ఓ బాబా ఎంతమంది ఎన్ని జిల్లా నిన్నందరోగా బాబా బాలవతి బాలవతి మనకు ఒక్కనాడు వెళ్ళి లేదే ఓ బాబా ఓ బాబా బాలవతి మనం ఒకనాడు వెళ్ళి లేదు బాబా మనం ఒకనాడు పంచాది లేదు బాబా నీకవ్వలేదని నేను అవ్వరు మరిపించిన నేను అయ్యరు మరిపించిన బాబా నీ వల్ల ఒకడు నీ మళ్ళీ మంత్రి నీ వదిన కమలవాయి పాప కాని ఉండని బాబా ఎన్ని గంటలు నీకు నీ గచ్చునా ఎన్ని గంటలు నీకు నీ గచ్చునా అయ్యా బాబాని పిలువకుందే ఓ బాబు
పండుకున్న ఆ తల్లి చూసిన బట్టి మనిషిగా 2 జీవుల గర్భవతాయే ఆ బిడ్డ చూసిన ఆయాసం పొద్దున్నది నాద ఎందుకు వెళ్తున్నావు నాదని భర్త ఆనాడు లేచి ఆ తల్లి చూడు భర్త కింద ఉన్నాడుగా కిందికి వచ్చిన తల్లి నాద ఏమైంది అయ్యా నీకేమైందని ఒక్కసారి భర్తను చూసేటాళ్లకు నోటి పట్టి నురుసు గారుతుంది అయ్యో నాద నిన్ను నీకేమైంది నాదా నువ్వు పోయిన కాడ నిన్ను పాము కలిసిందా నిన్ను తేలి పుట్టిందా నాదు అయ్యో నా బిడ్డ కర్మ కట్లయింది నా దగ్గరికి వస్తున్నాదా ఇక రావ లేకుండా అయ్య లేకుండా చేసుకున్న భర్త తీవ్రంగా ఉండండి ఇంటి పక్క పడిన 3 సావుకారులు విషయాలు అది ఏం చిత్రం కావచ్చు నిన్ననే వచ్చే అర్ధరాత్రి బండ కొట్టి వెనకనే కంజిల్లో ముట్టించుకున్నారు ఆ కంజిల్లో ముట్టించుకొని దబా రాజు దగ్గరికి వచ్చే వరకు రాజు పానమయ్య ఏడుగుల వాడు ఉన్నాడు అయ్యో తల్లి ఏమైందంటే అయ్యా మరి పండుకున్న కాడ నా భర్త వెనుక రాంగ పోంగ వెనుక ఏ అడుగు ఏ పాము ముట్టిందో ఏ తేలు కలిసిందో అని ఆ తల్లి ఎడతాడు వెనుకనే అందరికంటే పెద్దోడు కోటదీడు కోటేశావు గారి లాలేశావు గారి ఆనాడు సావుకారు వెనకనే 3 సావుకారులు ఏమనుకున్నారు అబ్బాయి రాజు పానం మీద కానీ ఆనాడు వెనకన అమృత మామిడి పండు ఆ భార్య చేతులు పెట్టినప్పుడు ఈ సావుకారు బాగా చూసింది తల్లి నీ భర్త ఇచ్చిన వెనకన ఆ బాల మామిడి పండు మాకి అని అందమైన ఒక బంగారు టంకు పెట్టె తెచ్చి ఆ టంకు పెట్టెలోన అమృత మామిడి పండు పెట్టి రాజు శవాన్ని తీసుకొచ్చారు ఆ టంకు పెట్టెలు పెట్టి దాచిపెట్టారు అన్నారుకున్నారు పెట్టి రాజు శవాన్ని మరి ఊళ్ళోళ్ళు తప్పన ఈ రాజు శవం ఏదంటే ఏం చూపిస్తామని అనుకోని కారణం ఊళ్ళో ఉన్న మంది లక్క పిండి తెచ్చిండ్రు లక్క పిండి బొమ్మలు వేసిండ్రు అయ్యో దేవుడా
లక్క పిండి బొమ్మను దానం చేయాలి. ఇవ్వాలి దగ్గర రాని అది లక్క పిండి మీద పడి ఏడిచిరు అనుకో, ఇది పిండి అని తెలుస్తుంది. మా రాజుని ఏం చేసిన వాళ్ళు మన పెళ్లి చేస్తారు. అదే ఇవాళ దగ్గర రానియద్దని ఆనాడు 2 జీవుల మనిషి ఆ తల్లి బాలవతి అయ్యో భగవంతా అనుకోని వెనకన ఆ తల్లి తన పెడతాను ఏపించి ముందర వెనకన కుండబడ్డాంగా ముగ్గురు షావు కర్రకి ఏరుకునే రాదు. ఆ లక్క పిండి బొమ్మ తెచ్చి పేడలు పెట్టిళ్ళు. రాదు శవాన్ని అన్నారు. పొన్నరకులు పెట్టి సంగతి వీళ్ళు తెలియదు. డప్పులు మోగంగా వీళ్ళు ఉన్న మంది పట్టుబట్టుమని అరే నీ రాజనాలిదిగో గోపాలమాల నీ రాజనాలిదిగో అందరు నోళ్ళలాంటి బండలు లాంటి వాడు మన రాజు ఏంటనుకున్న ఊళ్ళో ఉన్న మంది అందరూ పై వెళ్ళబట్టారా. ఆ రాజు ఎత్తుకొని ఆ రాజు ఎత్తుకొని కాటన గడ్డ ఖచ్చితంగా తిప్పుడు గల్లని చేద్దామన్నప్పుడు వెనకనే దగ్గర రాత్రి ముగ్గురు షాపు కార్లు ఎవరు దగ్గర రాస్తలేరు. ఆగు ఆ ముగ్గురు షాపు కార్లు 4 పక్కల 4 విరికిల బియ్యం పోసులని కరిగేలుకుడు ముందు ముద్రలు ఎరుక తిరిగింది. లక్క పిండి బొమ్మ తెచ్చి ఆ కాటనంలో పెట్టిన ఊళ్ళో ఉన్న మంది రాజే కావచ్చు అనుకున్న రాజు శవ అక్కడ అన్నారు పన్ను అడుగుతున్న సంగతి వీళ్ళు తెలియదు. ఆ తల్లిని కూడా దగ్గర రానిస్తలేరు. నువ్వు 2 జీవుల మనిషివి, నువ్వు బాధపడకు తల్లి, అందరు భర్త ఉన్నోళ్ళే ఉన్నారా అనుకోని కానాడు చూడు. కాటనాలు పెట్టినాక ఆ తల్లి గంగ దానం వేసేసి తలా ప్రేవుల బండ పెట్టేసింది. అన్నానికి అగ్గి పెట్టి బరాల కాటనానికి అగ్గి పెట్టింది. బరబర కాటనం ఎప్పుడు కలాంటి గుండాల్లో అప్పుడు తరవలేనప్పుడు కారణం కడ ఉండదు. పోదాం 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 అని అందరు వేసుకొని వచ్చింది. ఆ తల్లిని అడిగిన భారవతి 2 జీవుల మనిషి ఆ గోపి ఆడగాడికి వెళ్ళి ఆ తల్లి కారణం గాడికి వెళ్ళి ఓ అయ్యా నేను 2 జీవుల మనిషినే అయ్యా, ఇక నేనెట్లా ఉండాలి నేనెట్లా ఉండాలి. ఆ తల్లి బాధపడుతుండే అమ్మా ఎడవగలి తీర ధైర్యం చెప్పి తల్లి తీసుకుని బ్రహ్మణ పేరుకి వచ్చినాక ముగ్గురు షావుకాలు 3 నాడు బిడ్డ వీడు 7 పక్షి వీడు 11వ రోజు నాడు ఆ రాజు పేరు మీద ముగ్గురు షావుకారులు ముందబడి వరం చేద్దారమ్మా రామ రామ రాజు అమరిక మహారాజు పానమేదని ఊరాను ఊరమని పండుగ చేసిండు. ఆ తల్లి నిండు గర్భవతి ఒక్కటే ఉన్నది కలియేడులో ఇళ్లలో ఇళ్ళ సంగతి ఇక్కడ ఉండగా 6 గమ్మల 7 పిల్లల గుడిసెలోన పాపకారం ఉండ కమలవతి దేవి అయ్యా పాపకారి ఉండరు బాల కమల వాయిరా నాన్నను మింగిరా నాన్న పానం పోయింది కానీ నా ఆడబిడ్డ లేకుండా వేయాలి. అబ్బాయి ఆడబిడ్డ లేకుండా అయితే రాజ్యం రాలే దేశం రాలే అయితే అనుకున్నది. ఇప్పటికప్పటికన్నారు అమ్మలారా ధరా మరవం తెలియదు, దొర మరవం తెలియదు, ఆడవాళ్ళ మరం అంతంలో దొరకది, అవసరంలో మరం అంతంలో దొరకది.
ఆడవాళ్ళు అనుకున్న పని కావాలంటే 5 గడియలు వేసి తీరుతారు. మొగోడు అనుకున్న పని కావాలంటే కొన్ని ఏళ్ళైనా కాదాటమా. అయ్యయ్యో నేను చూడగా బాధని మింగిన గాని ఇయ్యాల మెత్తని మాట తోడి మా ఆడపిడి లేకుండా వేయాలా అని అయ్యా గుడిసే కాదా చూడదమ్మా బాల కమలా ఇట్లా ఒక మాట మీ బాగా చంపినావు కానీ మరి మీ బాగా గిట్లో పొద్దు అవుతుంది. మీ సెల్లెను నిద్ర తీసుకురావా అవ్వగారింటికి నిద్ర పోంది వాళ్ళ ఇంటికి పోవద్దు. కాబట్టి మీ సెల్లెను తీసుకోవాలి. మీ అన్న నాన్నంటే దేవుడు నీ బాణ ఎంతో అన్నా బాగా వచ్చినాడు పోలేదు కానీ నీకు కళ్ళు పడతాయి అని మందు తెచ్చినే అన్నో నీవు ఆనాడు వచ్చినాక నీకు చికెన్ తెస్తా అంటే చికెన్ అద్దని మటన్ తెచ్చినే అన్నో అన్నో అన్నా నీ బాల పెట్టావు ఏంటే అన్నో అన్నో ఆ రకాల వేరు వేరు చచ్చిందట. చచ్చినాడు పోయి 7 రోజులు ఇప్పుడు నన్ను కేడతాను అన్నాని అందుకని పెద్ద పెడతారో వేసుకుంటున్నాయి. అది మంత్రాకోరానికేనా ఇల్లు చుట్టూ చేస్తాను నీ భయం ఆ భయం కట్ట మీ సెల్ ఇంట్లో కూడా ఒకటే ఉన్నది. బంగ్లాలంటే బంగ్లాలు వాళ్ళకు మీ సెల్ ఒకటే ఉన్నది. గట్టి మనిషి కాదు ఇల్లు గర్భవతి. ఇగో ఈ సంచి ఇస్తారా సంచి పట్టుకపోయి వాళ్ళ ఇంట్లో సొమ్ములు సమాధాలు అన్ని ఇలా ముల్లె కట్టుకొని మీ చెల్లెని తీసుకొని నా కళ్ళల్లో కనిపిస్తుంది మా ఆడబిడ్డ అయితే మంచిగా ఈ కవర్ ఆ ఇంట్లో ఉన్న బంగారం సొమ్ము సంబంధం మొత్తం ఇలా కట్టుకొని ఆ ఇంటికి తాళం వేసి మీ చెల్లెని తీసుకుంటా. సరేనా? నువ్వు వచ్చే వరకు ఇంత కూర ఇంత కళ్ళు ఇంత అన్నం ఇంత అండుతా ఆడబిడ్డ ఒక్కతే ఉండవచ్చు. పోయ్యా మరి ఆడబిడ్డని తీసుకొస్తారా తీసుకురారా? ఆడబిడ్డ ఉంటుందా చనిపోతుందా? చిన్న చిటికల వచ్చేస్తాం.